హాయ్ అందరికీ, వెల్కమ్ టు సన్ అంజల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. 2 days బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అమావాస్య తర్వాత మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయని. కాకపోతే బై మిస్టేక్ నేను లవర్స్ కార్డన్లో చూపించడం వల్ల నాకు యూట్యూబ్ నుండి వార్నింగ్ వచ్చిందండి. సో ఇది 18, నేను అందులో ఒక మెన్షన్ చేయడం మర్చిపోయినా, ఇది 18 years లోపు వాళ్ళకు కాదు అని చెప్పేసి. సో అక్కడ నుండి నాకు యూట్యూబ్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం వల్ల దాన్ని డిలీట్ చేసేసా. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, అక్క లవ్ రీడింగ్ చేస్తున్నారు కానీ మాకు రీయూనియన్ ఉందా లేదా అని చెప్పట్లేదు అని చెప్పేసి. అందుకని స్పెసిఫిక్గా ఈ వీడియో తన కోసం, మీ అందరి కోసం చేసి పెడుతున్నాను. వీడియోలోకి వెళ్దాం. చాలామంది మన సబ్స్క్రైబర్లు వాళ్ళ సమస్యలకు అడుగుతున్నారు. కాకపోతే వీడియోలు చేసి పెట్టాలంటే కాదు, నాకు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. మీ అందరికీ నేను రిప్లై ఇవ్వడానికి నేను లైవ్ మొన్న పెట్టాను. కాకపోతే లైవ్లోకి ఎవరు సరిగ్గా రాలేదు, అందుకే నేను స్టాప్ చేశాను. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దానికి వీడియోస్ చేసి పెట్టాలంటే కాదు కదా. మీరు లైవ్లోకి వస్తే నేను లైవ్లో మీ క్వశ్చన్స్ ఏమవుతున్నాయో దానికి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఈసారి లైవ్ ఏంటి అనేది నేను ముందే చెప్తాను. మీరందరూ వచ్చారంటే కనుక లైవ్లో చూసుకుందాము. మనం వీడియోలోకి వెళ్దాము. కింగ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 9 of wands, క్వీన్ ఆఫ్ సోర్స్, ద టవర్, ద చారియట్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 7 of wands. చాలామంది మీలో సపరేషన్లో ఉన్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సడన్గా మీ లైఫ్లో బ్రేకప్ వచ్చింది. అది ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఈ మధ్య కూడా మీకు తెలిసి ఉంటుంది. లేదా నార్మల్గా అయినా సరే మీ మధ్య కొన్ని విషయాల వల్ల బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ కలిసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు త్వరలో బ్రేకప్ వస్తుంది. అంటే పర్మనెంట్గా కాదు, కొద్ది రోజుల వరకు మీకు బ్రేకప్ రాబోతుంది. ఈ బ్రేకప్ అనేది ఎండింగే కాదు, రీగ్రోత్ని, మీ లైఫ్లో న్యూ స్టార్టింగ్, న్యూ బిగినింగ్ లైఫ్ని కూడా చూపిస్తుంది. మీ పర్సన్ అయితే ట్రావెల్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ లవ్ గురించి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ మధ్య చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. అది కలరే కానీ, మనీయే కానీ, రిలీజియనే కానీ, క్యాస్టే కానీ, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. తను అది కూడా ఆలోచిస్తున్నాడు. తనకు నాకు ఇంత డిఫరెంట్ ఉంది, మేము కలిసి ఉండగలుగుతామా అన్న విషయంలో కూడా కొందరు అక్కడనే స్ట్రక్ అయిపోయారు. అందుకే వాళ్ళు గీసుకున్న గీత ఏది ఉన్నదో వాళ్ళు దాటుకొని రాలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఏజ్ అయినా ఉండొచ్చు, లేదా మీ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మీ పర్సన్కి మీరు ఒకరు పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, కలరే కానీ, మనీయే కానీ, చదువులో కానీ, జాబ్లో కానీ, రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాకపోతే మీ పర్సన్ మాత్రము ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ రావాలంటే ముందు ఆలోచిస్తున్నాడు. సో నేను తనకి సరిపోతానా, నేను సరిపోను తనకి. మీ బ్రేకప్కి ఒక లేడీ ఫిగర్ కూడా కారణం కావచ్చండి. కొందరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్స్ని కూడా సూచిస్తుంది. సో మీరు కూడా వాళ్ళ వల్ల విసిగిపోయి చాలా, మీరు ఎలా అంటే వాళ్ళు వస్తే చెడామడ వాయిద్దామన్న దాంట్లో ఉన్నారు. సో దానికి కూడా వాళ్ళు భయపడి రాలేకపోతున్నారు. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ వచ్చిందండి. మీలో చూస్తున్న చాలామంది ఒకరు వైఫ్ గురించి కానీ, కొందరు హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని ఇష్టపడుతున్నారు. ఇది కొద్దిమంది విషయాల్లో మాత్రం ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయ్యి కూడా ఉంటుంది. ఇది ఎంతమందికి రెజనేట్ అయిందనేది ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. కొందరి విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ అండి. సో తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. నా ఫ్యామిలీ, నా పిల్లలు ఉంటే కనుక వాళ్ళని వదిలిపెట్టి మీ దగ్గరికి ఎలా రావాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. చాలామంది మీకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఫ్యామిలీ అంటే వాళ్ళ మదరు కానీ, వాళ్ళ సిస్టర్స్ ఆ టైప్ అన్నా కానీ, లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీ పర్సన్కి లవ్ అన్న ఎక్స్ప్రెస్ చేయరండి. మీ పర్సన్కి కోపం కూడా ఎక్కువ అయి ఉంటుంది. తను ఇప్పుడున్న డిఫికల్ట్ పరిస్థితుల్లో స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ, తనలో తను ఫైటింగ్ చేసుకుంటూ, తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ దగ్గరికి రాలేక తనలో తాను చాలా మానసికంగా బాధపడుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే తనని తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండు మీ పర్సన్. ఎందుకంటే తనని మీ దగ్గరికి రావాలంటే చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయండి. మీ మధ్యలో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, డిఫరెన్సెస్ కానీ, లేదా కొందరు లాంగ్ జర్నీలో అయ్యి ఉంటారు, ఏజ్, కల్చరు, రిలీజియను, కొందరు మ్యారీడ్ అయి ఉన్నారు.
సో ఇవన్నీ ఆబ్స్టికల్స్, కొన్ని ఫ్యామిలీస్ ఇవన్నీ దాటుకొని మీ దగ్గరికి రావాలి అంటే కనుక చాలా రిస్క్తో కూడిన పని అని పక్కా వస్తారు. మీ మధ్య ఏదైతే బ్రేకప్ అయిందో త్వరలో మళ్ళీ రీయూనియన్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే కనుక డివైన్ టైమింగ్లో మీరు తిరిగి కలుస్తారు. ఆ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపినా, మీ పర్సన్ ఆపినా కూడా అది వీలు కాదు. తప్పకుండా మీరు కలుస్తారు. డివైన్ టైమింగ్ రాకముందు మీరెన్ని ప్రయత్నాలు చేసినా, మీ పర్సన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కలవడానికి సాధ్యపడదు. డివైన్ టైమింగ్లో, ఒక మంచి డివైన్ టైమింగ్లో మీ ఇద్దరు కలవబోతున్నారు. మీరు ఇన్ని రోజులైతే ఏ విధంగా సఫర్ పడ్డారో, కర్మ సిచ్యువేషన్ని ఫేస్ చేశారో అది ఎండింగ్ అయ్యి ఇప్పుడు మీ మధ్య ఒక న్యూ బర్త్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఒక న్యూ లవ్ అనేది స్టార్ట్ కాబోతుంది. త్వరలో మీరు తిరిగి కలుస్తున్నారు. సో డివైన్ టైమింగ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. డివైన్ టైమింగ్ వచ్చే వరకు మీరు పేషెంట్గా ఉండండి. మీ వర్క్ మీరు చేసుకోండి. డిసప్పాయింట్ కాకండి. త్వరలో మీరు గెలవబోతున్నారు. మీ కర్మ ఏదైతే ఉందో అది ఎండింగ్ అయింది. త్వరలో మీరు గెలవబోతున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. మీరు పెట్టే ఒక కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ నాకు ఎంతో యూజ్ అవుతుంది. మీకోసం నేను ఎంతో టైం తీసుకొని మీ గురించి కష్టపడి నేను చేస్తున్నందుకు నాకు కూడా ఒక ప్రతిఫలం ఇవ్వండి. మీరు పెట్టే కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ వల్ల కూడా మీకు కూడా ఈ ఎనర్జీస్ రీచ్ అవుతుంది. మీకు ఇక ముందు ఎలాంటి వీడియోలు కావాలో దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెడితే కనుక నాకు అందులో ది బెస్ట్ అనిపించిన వీడియోని నేను చేసి మీకోసం పెడతాను. ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.